బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రంతో కలిసి కొత్త ఎత్తుగడ వేసింది ఏపీ సర్కార్. గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును గోదావరి సోమశిల కావేరీ లింక్గా మార్చే కుట్రలకు తెరలేపింది. తొలుత జీబీ లింక్తో నీటిని తమిళనాడుకు తరలించే ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 12న NWDA టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించనుంది. ఆ రోజు జరగాల్సిన జీసీ లింక్ కన్సల్టెన్సీ మీటింగ్ను 24కు వాయిదా వేసింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ కేంద్రం కలిసి కొత్త ఎత్తుగడ వేశాయి. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా గోదావరి జలాలను దోచుకెళ్లేందుకు వ్యూహాన్ని పన్నుతున్నాయి. గోదావరి కావేరీ లింకింగ్ పేరుతో జీబీ లింక్ను అధికారికంగా ముందుకు తీసుకువెళ్లే కుట్రకు తెరలేపుతున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన గోదావరి కావేరీ లింకును పక్కకు పడేసి గోదావరి సోమశిల కావేరీ లింక్గా మార్చి చేపట్టే ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే వాటర్ డెవలప్ NDA టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ను గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 12న నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఈ నెల 12న జీలింక్ కన్సల్టెన్సీ మీటింగ్ను హైదరాబాద్ జలసౌధలో నిర్వహించాల్సిందే. కానీ ఈ నెల 24కు వాయిదా వేశారు. నిజానికి కన్సల్టెన్సీ మీటింగ్ను నిర్వహించాక టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే రెండింటినీ కలిపి జరపాలి. కన్సల్టెన్సీ మీటింగ్లో సభ్య రాష్ట్రాలు చెప్పే అభిప్రాయాలకు తగ్గట్లుగా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్లో చేర్పించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొలుత టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ను కేంద్రం నిర్వహించబోతోంది. దీని వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దల రాయబారంతోనే ముందుగా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించేందుకు కేంద్రం ఓకే చెప్పిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే గోదావరి నుంచి తమిళనాడుకి తాగునీటిని తరలించేందుకు గోదావరి కావేరీ లింకింగ్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇప్పటికే 6 మీటింగ్లు నిర్వహించిన సభ్య రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరడం లేదు. మరోవైపు ఏపీ కూడా గోదావరి కావేరీ లింక్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే గోదావరి నీళ్లను పోలవరం నుంచి తరలించేందుకు నిర్మించిన పట్టిసీమ నుంచి లింక్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉంది. దీంతోనే గోదావరి సోమశిల కావేరీ లింక్తో ఏపీ కేంద్రం కొత్త కుట్రలకు పాల్పడుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది. ముందుగా గోదావరి బనకచెర్ల లింకును పూర్తి చేస్తే తొలి దశలోనే తమిళనాడుకు నీటిని తరలించుకుపోవచ్చన్న ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది ఏపీ సర్కార్. జీబీ లింక్తో బనకచెర్ల వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి సోమశిలకు నీటిని తరలించవచ్చు. అక్కడి నుంచి కావేరికి లింక్ చేసుకోవచ్చన్న ప్రతిపాదనను కేంద్రం దగ్గర పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత గోదావరి జలాలను మరింత మళ్లించుకుపోయేలా గోదావరి సోమశిల లింక్ చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఏపీ రాయలసీమకు నీటిని దొడ్డిదారిలో తరలించేందుకు 2 అవకాశాలుంటాయి. అందులో భాగంగా జీసీ లింకును పక్కన పడేసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీబీ లింక్ ప్రాజెక్టుపై టెండర్లు పిలిచేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును ఇప్పటికే సమర్పించిన ఏపీకి ప్రాజెక్టుకు అన్ని విధాలుగా అండగా ఉండేలా కేంద్రం హామీ ఇచ్చిందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే టెండర్లను పిలిచేందుకు చర్యలు ప్రారంభించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలిసింది. తొలి దశలో భాగంగా పోలవరం లింక్ పాయింట్ నుంచి నాగార్జున సాగర్ కుడికాల్వ లింకింగ్ పనులకు సంబంధించి 20,000 కోట్లతో టెండర్లను సిద్ధం చేయాలని సూచించినట్లుగా సమాచారం. ఈ నెలాఖరులోపు ఏపీ టెండర్లను పిలిచేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నాయి. ఈలోపే NWDA టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్, కన్సల్టెన్సీ మీటింగ్లను కేంద్రం నిర్వహించబోతోంది.